Good morning, ma'am. Good morning, ma. ఓకే అమ్మా, ఇంకా స్టార్ట్ చేస్తామా? హలో ఏమ్మా? Yes, ma'am. ఓకే, ప్రాబ్లం చూసుకోండి ఒకసారి, చెప్తాను. Okay, ma'am. చూడండి, లాస్ ఆఫ్ గూడ్స్ అడ్మిషన్ ఆఫ్ క్లెయిమ్ పార్టీ బై ఇన్సూరెన్స్ కంపెనీ. స్టాకు కాలిపోతుంది కదా, కాలిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ ఇస్తే ఎలా వేస్తాము అనేది ఇక్కడ. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ extracted from the books of Sri Raju, you are required to prepare trading and profit and loss account for the year ended 31st March 2015 and a balance sheet as on that date after making the necessary adjustments.
ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఫిగర్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ శ్రీ రాజు యొక్క పుస్తకాల్లో నుంచి యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2015 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్. మార్చ్ 31st 2015 యొక్క ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేయమన్నాడు అనమాట. ఆన్ దట్ డేట్ ఆఫ్టర్ మేకింగ్ ద నెసెసరీ అడ్జస్ట్మెంట్స్, అవసరమైనటువంటి అడ్జస్ట్మెంట్లు ఉపయోగించి వేయమన్నాడు అనమాట. వేయమంటే ఓకే, దాంట్లో క్యాపిటల్ ఎక్కడేస్తాము? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. డ్రాయింగ్స్ క్యాపిటల్లో నుంచి మైనస్ చేస్తాం. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్, సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఓకే. ఈడ వచ్చే వాళ్ళు కనపడరు, భిన్న వస్తాయి కదా, చూడు ఇప్పుడు వస్తారు. సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. సన్రీ క్రెడిటార్స్ లైబిలిటీ, డిస్కౌంట్ అలౌడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. లోన్ ఫ్రమ్ అజయ్ 10% బ్యాలెన్స్ ఆన్ 1/4/2014. లోన్ వచ్చేసి ఎక్కడేస్తాము? బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. లోన్ బ్యాలెన్స్ షీట్లో ఎంత? లోన్ 20,000 ఉంది. ఈ 20,000 లోన్ అనేది ఎక్కడేస్తాము అంటే బ్యాలెన్స్ షీట్లో వేస్తాం, ఓకే. తర్వాత దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 10% ఇంట్రెస్ట్ 1/4/2014 అన్నారు. 1/4/2014 అది లోన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేమా. మళ్ళీ ఇది డెబిట్ టు క్రెడిట్ అని ఇచ్చినారా అమౌంటు? డెబిట్ టు క్రెడిట్ ఇవ్వలేదు కదమ్మా. దీన్ని యాడ్ చేసేకి మనకు డెబిట్ టు క్రెడిట్ ఇవ్వలే కాబట్టి మనకు టోటల్ అనేది కూడా ఇక్కడ తెలీదు. తెలుస్తుందా? టోటల్ తెలుస్తుందమ్మా? నో మ్యామ్. తెలీదు. కాకపోతే లోన్ ఫ్రమ్ అజయ్ 10%, 1/4 అంటే ఎన్ని మంత్స్ మనం చూడాల, మంత్స్ ఎన్ని ఉన్నాయి అనేసి. అర్థమైందా? ఎన్ని మంత్స్ ఉన్నాయో అన్ని మంత్స్కు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1/4/2014, ఇక్కడేమో మార్చ్ 2015. తర్వాత క్యాష్ అట్ బ్యాంకు, సెట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్, ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఫ్రైట్ అండ్ డ్యూటీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత దీనికి అక్కడ మనం 10% కూడా క్యాలిక్యులేట్ చేసి వేయాలి. తర్వాత ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అసెట్, ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్, రిటర్న్ అవుట్వర్డ్స్ వచ్చి పర్చేజ్ రిటర్న్స్, బిల్స్ పేబుల్ లైబిలిటీ, ఆఫీస్ ఫర్నిచర్ అసెట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఆర్బిడి ఇది. తర్వాత సన్రీ డెటార్స్ అసెట్, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్, స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ ఇది ఓపెనింగ్ స్టాక్ అనమాట. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్, ఆఫీస్ రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఫ్యాక్టరీ లైటింగ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, లూజ్ టూల్స్ అసెట్ అనమాట. తర్వాత ఇక్కడ వస్తే అడ్జస్ట్మెంట్స్లో అవుట్ స్టాండింగ్ వేజెస్ శాలరీస్ రెండు కలిపి, రెండును వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం, సాలరీస్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం, యాడ్ చేసుకుంటాం అనమాట అవుట్ స్టాండింగ్ రెండు కూడా. తర్వాత బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది ఆస్తి, తర్వాత ఆస్తుల్లో చూపిస్తాము, తర్వాత ఇన్సూరెన్స్లో మైనస్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. బాగా వినండి, అడ్జస్ట్మెంట్స్ బాగా వినండి. అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ రెండు వేజెస్ని కలిపి శాలరీస్కి కలిపి వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో ఈ రెండు లైబిలిటీ సైడ్ వేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ప్రీపెయిడ్
ఒకటి ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్, ఇన్సూరెన్స్లో తీసేస్తాం ప్రీపెయిడ్, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం. తర్వాత స్టాక్ ఆన్ 31/3/2015 ఇది క్లోజింగ్ స్టాక్ అనమాట. తర్వాత ఏ మెషిన్ వాజ్ ఇన్స్టాల్డ్ ఆన్ 31st December 2015 కాస్టింగ్ 40,000 బట్ ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ అండ్ నో పేమెంట్ వాజ్ మేడ్. ఇక్కడ చూడండి మా, ఏ మెషిన్ ఇన్స్టాల్డ్ 31st December 2015 40,000కి మెషినరీ ఏం చేశారు, ఇన్స్టాల్ చేస్తే బట్ ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ అండ్ నో పేమెంట్ వాజ్ మేడ్. పేమెంటే లేదు. తర్వాత మెషినరీని దీంట్లో ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలమ్మా, దాంట్లో యాడ్ చేసుకోవాలా. తర్వాత ఇన్స్టాల్డ్ 31st December 2015 బట్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్. నెక్స్ట్ వన్ మా, తర్వాత గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ వాల్యూ అట్ 20,000. ఇది 20,000 వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ టు ద క్లెయిమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 12,000. ఈ 12,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం. తర్వాత రిమైనింగ్ 8,000 ఉంటుంది కదా, 20,000 కాలిపోయింది ట్రేడింగ్ అకౌంట్లో, 20,000 క్రెడిట్ వైపు వేస్తాం. 12,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చినారు, ఈ 12,000 బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. తర్వాత 8,000 మాత్రము లాస్ అని చూపిస్తాం. ఓకే. తర్వాత డిప్రిషియేషన్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచరు, లూజ్ టూల్స్, ఇవన్నీ డిప్రిషియేషన్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో మైనస్ చేస్తాం. తర్వాత రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత అంటే మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది ఓల్డ్ బ్యాడ్ డేట్స్, ఇక్కడ ఉండేది న్యూ బ్యాడ్ డేట్స్ అనమాట. తర్వాత మెయింటైన్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్ ఫార్ డౌట్ఫుల్ డేట్స్ అండ్ 2% ఫార్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్. 5% డెటార్స్ పైన ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. నేను ఆల్రెడీ చెప్పినాను, ఒకవేళ మీరు క్రెడిట్ వైపు నుండేది క్రెడిట్లోనే వేయండి, డెబిట్ వైపు నుండేది డెబిట్ వైపునే వేయండి, మీకు లెక్క ఏం కరెక్ట్గానే వస్తుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకుండా అని చెప్పిన. తర్వాత 2% ఫార్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 2% డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలా, 2% క్రెడిటార్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ద మేనేజర్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. మేనేజర్ ఎంటైటిల్డ్ కమిషన్ ఇది ఏం చేయమన్నాడు, 10% ఆఫ్టర్ ఛార్జింగ్ అన్నాడు. ఆఫ్టర్ ఛార్జింగ్ అంటే 10/110 వేస్తాము, 10/110. మామూలుగా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ పైన 10/100 వేసి క్యాలిక్యులేట్ చేస్తాం కమిషను. కానీ ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి, ఆఫ్టర్ అంటే దానిపైన అంటే నెట్ వచ్చినటువంటి కమిషన్ కన్నా వచ్చినటువంటి కమిషన్ ఏమి అంటే ముందు కమిషన్ క్యాలిక్యులేట్ చేసేసి తర్వాత ఇది అనేసి. కానీ మనకి ఏమి ఇక్కడ నెట్ ప్రాఫిట్ ముందుగానే వస్తుంది, దానిపైన క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సంటేజ్ అనేది అది బిఫోర్ అనమాట. కానీ ఆఫ్టర్ కాబట్టి దానిపైన క్యాలిక్యులేట్ చేయాలంటే 10/110 వేస్తాం. ఓకే, అర్థమైనాయమ్మా పాయింట్స్ అర్థమైనాయా? హలో అర్థమైనాయా? లెక్కలోకి వస్తామా ఇప్పుడు? వినండి బాగా. లెక్కలోకి వచ్చిన తర్వాత వినండి. చూడు, ఈ శివకుమార్ రోజు లేటే. ఇప్పుడు
ఈ స్క్రీన్ షాట్ స్క్రీన్ ఇది కనిపిస్తుందమ్మా స్క్రీన్ ఎస్ మ్యామ్. లేదు మ్యామ్. ఇది మీరంతా ఉండేది అంబిక భవాని కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. ఓకే ఇప్పుడు ఇది కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే ఇప్పుడు లెక్కలోకి వస్తాం మనం. వస్తామా? మొట్టమొదటిగా ట్రేడింగ్ అకౌంట్లో ఏం వేస్తామా? ట్రేడింగ్ మొట్టమొదటిగా ట్రేడింగ్ ఓపెనింగ్ స్టాక్ మ్యామ్. ఓకే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ శ్రీ రాజీవ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2050. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఇప్పుడు డెబిట్ వైపున ఏమేస్తాము? 2 ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? మీరు త్వరగా చెప్తున్నారంటే నేను వేసేస్తాను అమౌంట్స్. ఎంత ఉంది మా ఓపెనింగ్ స్టాకు? ఎంత ఉంది? హలో హలో ఏమ్మా వినపడలేదా? హలో ఏమిందా ఏమ్మా? 90,000 మేడం. ఏం వినపడలేదేమో అనుకుంటే నేను పలకకపోతే. వీళ్ళు చూడు ఎంత లేటుగా వస్తుండారో. "11:30 అనుష మ్యామ్ చూసుకోలేదు మ్యామ్. తీసుకోలేదా? లేదు మ్యామ్, నేను టిఫిన్ తింటా అంటే చూసుకోలేదు మ్యామ్. సారీ మ్యామ్. చూసుకోలేదా? ఓకే. 2 ఓపెనింగ్ స్టాక్ నాన్న ఎంత ఉంది? 60,000. నెక్స్ట్ మా 2 పర్చేజెస్. 2 పర్చేజెస్ 2,30,000. నెక్స్ట్ రిటర్న్స్ ఉన్నాయి. మైనస్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి చూడండి. రిటర్న్ అవుట్వర్డ్స్ 10,000 తీసేస్తే 2,20,000. నెక్స్ట్ మా నెక్స్ట్ వన్ పర్చేజెస్ అయిపోయింది. అట్లే చూసుకుంటారండి. క్యాపిటల్ డ్రాయింగ్స్, పర్చేజెస్, సాలరీ సర్టిఫికేట్, క్యాష్, వేజెస్. 2 వేజెస్ ఎంత ఉన్నాయమ్మా? 1 lakh. వేజెస్ 1 lakh ప్లస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎన్ని ఉన్నాయి?
4,000 ma'am. 4,000. Next 1,04,000. 1,04,000. నెక్స్ట్ వేజెస్ అయిపోయినాయి. ఇన్సూరెన్స్, బ్యాడ్ డేట్స్, ఫ్రైట్ అండ్ డ్యూటీ. టు ఫ్రైట్ అండ్ డ్యూటీ 6,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోను, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ మెషినరీ, రిటర్న్స్ అవుట్వర్డ్, బిల్స్ పేబుల్, ఆఫీస్ ఫర్నిచర్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, సన్రీ డేటర్స్, సేల్స్. సేల్స్ రిటర్న్స్ లేవు కదమ్మా. బై సేల్స్, బై సేల్స్ 7,20,000. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్, టు క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్ 12,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ లైటింగ్, టు ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ లైటింగ్ 4,000. లూజ్ టూల్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, అడ్జస్ట్మెంట్లోకి రావాలి. ట్రయల్ బ్యాలెన్స్లో అయిపోయినాయమ్మా, అయిపోయినాయా లేదా చూడు. ఎంత టైం అప్ప, ఎంత టైము? ఎప్పుడు మీరు వచ్చేది? ఓకేమ్మా. ఫ్యాక్టరీ లైటింగ్ అడ్జస్ట్మెంట్లోకి రండి. అవుట్ స్టాండింగ్, ఇన్సూరెన్సు, స్టాకు, బై క్లోజింగ్ స్టాకు, బై క్లోజింగ్ స్టాకు 90,000. నెక్స్ట్ మా 90,000. తర్వాత గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ వాల్యూ అన్నాడు కాబట్టి బై లాస్ ఆఫ్ ఫైర్, బై లాస్ బై ఫైర్, అగ్ని ప్రమాదంలో కాల్పిన సరుకు ఎంత? 20,000. అర్థమైందమ్మా? ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. టోటల్ ఏంటి, ఎంత వస్తుంది? ఇటువైపు ఎంత వస్తుంది? 7, 20, 8, 10, 8,30,000. 8,30,000. ఇక్కడ కూడా 8,30,000. నెక్స్ట్ దాంట్లో నుంచి దీన్ని తీయేస్తే 60, 280, 380, 390, 4,06,000. 4,06,000 అంటే 4,24,000 టు గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? అర్థమైంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్తా. తీసుకున్నారా? తీసుకున్నారా? లేదులేమా, తీసుకోండి. నా చెయ్యి తగిలిపోయిందిలే. ఉంటుంది ఆడిపోదు. ఫస్ట్ నుంచి జరిగినవి కూడా అన్నీ ఉన్నాయి దీంట్లోనే. ఎక్కడికి పో, ఎక్కడికి పోవుమా.
ఇది చూడు, క్లాసులకి ఎప్పుడు యాడ్ అయ్యేది మీరు ఇట్లా చేసినారంటే ఎప్పుడు వచ్చేది? ఊరికే చెప్తానువా రామి. ఓకేమ్మా, ఇదంతా రికార్డే చేయలే. 2 సాలరీసు, అవుట్ స్టాండింగ్ సాలరీసు, డిస్కౌంట్ అలౌడు, ఇన్సూరెన్సు, ప్రీపెయిడ్ తీసేసినాం వేసినాం, బ్యాడ్ డేట్స్ ఇవి ఓల్డ్ అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 6,000 లెక్కలో ఉంది. మనం క్యాలిక్యులేట్ చేస్తే 12,000 వచ్చింది. అంటే ఇంకా రిమైనింగ్ 6,000 వచ్చి అవుట్ స్టాండింగ్. తర్వాత 2 పోస్టేజ్, 2 ఆఫీస్ రెంట్ బై గ్రాస్ ప్రాఫిట్, ఇది ఆర్బిడ్. తర్వాత ఆఫీస్ రెంట్ అయిన తర్వాత ఏమున్నాయి, ఫ్యాక్టరీ లైటింగ్ ఉంది, లూజ్ టూల్స్ ఇవి రావు. ఫ్యాక్టరీ లైటింగ్ వచ్చి ఇంతకుముందు వేసేసినాం కదా, ఫ్యాక్టరీ లైటింగ్ ఇంతకుముందు వేసినామా, ట్రేడింగ్ అకౌంట్లో వేసేసింటాం. తర్వాత ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వస్తే ఇవి అడ్జస్ట్మెంట్స్ క్లియర్గా వినండి. అవుట్ స్టాండింగ్ వేజెస్, సాలరీస్ అయిపోయినాయి, ఇవి సాలరీస్ అయిపోయింది. తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ 4th వన్ చూడండి, 5th వన్, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిట్ ద క్లెయిమ్ టు ద ఎక్స్టెంట్ అన్నాడు. గూడ్స్ ఫైర్ లాస్ బై టు ఫైర్ లాస్. చూడండి ఎంత ఇదైంది, 20,000 కాలిపోయింది. కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 12,000 ఇచ్చినారు. ఇంక 8,000 లాస్ అనమాట. 20,000 కాలిపోయింది మన దగ్గర సరికే. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు 12,000 ఇచ్చినారు. రిమైనింగ్ 8,000 ఏమి మనకు నష్టమా కాదా? నష్టమా కాదమ్మా? హలో, నష్టమే మ్యామ్. ఓకే, నష్టం కాబట్టి 8,000 ఇక్కడ చూపించినాం. తర్వాత ఇంకేమున్నాయి, రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ ఉన్నాయి, ఆర్బిడి మస్తుగా ఉన్నాయి మా ఇంకా. తర్వాత డిప్రిషియేషన్ 2, డిప్రిషియేషన్ 2, డిప్రిషియేషన్ అండర్లైన్ చేసి ఏమేమి ఉన్నాయి చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ 10%. ప్లాంట్ ఎంత ఉందో చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ ఎంత ఉంది లెక్కలమ్మా? 4 lakhs ఉంది. 4 lakhs ఇంటూ 10/100, 40,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ 40,000. తర్వాత ఫర్నిచర్ 5%. ఫర్నిచర్ ఎంత ఉంది? 20,000 ఉంది. ఇంటూ 5/100, 1000. నెక్స్ట్ లూజ్ టూల్స్, డోర్ తీబ్బా టమా అని కొట్టుకుంటుంది. లూజ్ టూల్స్ 10,000. లూజ్ టూల్స్ 10,000. ఇది అయిపోయింది. తర్వాత 2 బ్యాడ్ డేట్స్, బ్యాడ్ డేట్స్ 2,000. నెక్స్ట్ 7th పాయింట్ అయిపోయింది. తర్వాత 8th పాయింట్ డెటార్స్. మా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా, నెక్స్ట్ చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. హలో అమ్మాయిలు, ఎస్ మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ మనకు సాలదు, సరిపోతుందా? తీసుకుందాం మ్యామ్. ఓకే, అది అట్లే టోటల్ వేసి పెట్టుకుని ఇస్తాం. 52, 72, 72,
ఎవరమ్మా? ఎస్. ఇంకా జరిగేవన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకుంటేకి ముందే యాడ్ చేసి పెట్టుకుంటే పై. ఓకే, ఇప్పుడు బ్యాడ్ డేట్స్ అయిపోయినాయమ్మా. తర్వాత టూ ఆర్బిడి చూడండి మా. ఇప్పుడు మీరు బాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడాలి. మనకు లెక్కలో బ్యాడ్ డేట్స్ ఒకటి ఉంది, దాన్ని అట్లే వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బ్యాడ్ డేట్స్ మనం ఆర్బిడి క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని తీసివేయాలి. కాబట్టి డెటార్స్ ఎంత ఉన్నాయి? డెటార్స్ ఎంత ఉన్నాయి చూడండి మా. ఎంత మా డెటార్స్? సన్రీ డెటార్స్ లేదా? ఎంతమ్మా? క్యాపిటల్, డ్రాయింగ్స్, పర్చేజెస్, సాలరీస్, కంట్రీ, క్రెడిటర్స్ 1,22,000 మ్యామ్. 1,22,000. ఓకే, 1,22,000 మైనస్ బ్యాడ్ డేట్స్ తీసేయాల, కొత్తవి తీసేయాలమ్మా. న్యూ ఉండ్లా అవి తీసేయాల. ఎంత ఉన్నాయి బ్యాడ్ డేట్స్? 2,000 ఉన్నాయి. తీసేస్తే 1,20,000 ఇంటూ ఎంత పర్సంటేజు? 5%. 5/100 6,000. అర్థమైందమ్మా ఇది? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ డిస్కౌంట్ మైనస్ డిస్కౌంట్ 2%. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ 6,000 ఇందులో తీసేయాలి, దానిపైన క్యాలిక్యులేట్ చేయాలి. 2/100 తీసేస్తే 2,280. అర్థమైందమ్మా ఇది? డెటార్స్ పైన అర్థమైందా? మొట్టమొదటిగా బ్యాడ్ డేట్స్ వేసేస్తాం, బ్యాడ్ డేట్స్ తీసేసి ఆర్బిడి క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత ఆర్బిడి కూడా తీసివేసి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, తర్వాత క్రెడిటర్స్ ఇంట్రెస్ట్. క్రెడిటర్స్ పైన ఉంది డిస్కౌంట్, ఉందా లేదా? క్రెడిటర్స్ పైన డిస్కౌంట్ ఉంది కదమ్మా? ఉంది మ్యామ్. ఓకే, బై అప్పుడే వేసిండ్లా. డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ ఎంత పర్సంటేజ్? 2%. క్రెడిటర్స్ ఎంత ఉన్నారో చూడండి, 1,00,000 ఉన్నారు. ఇంటూ 2/100 2,000. ఇంకేమైనా ఉన్నాయమ్మ చూడండి మా వచ్చేటివి. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. సాలరీస్ వేసేసాం, డిస్కౌంట్ వేసినాం కదా? డిస్కౌంట్ వేసినామమ్మా. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయిపోయింది, పోస్టేజ్, టెలిగ్రాము, ఆఫీస్ రెంటు, లాస్ బై ఫైరు, నెక్స్ట్ బ్యాడ్ డేట్స్, న్యూ రిజర్వ్, ఓల్డ్ రిజర్వ్, డిస్కౌంట్, తర్వాత డిప్రిషియేషన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? కమిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి, కమిషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు, ఏమన్నాడు? ద మేనేజర్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. బిఫోర్ ఛార్జింగ్ కాదు, బిఫోర్ అయితే 10/100 వేస్తాం. అర్థమవుతుందమ్మా అందరికీ? మై శరణ్య, మౌనిక, అంబిక, ఆనంద్ రెడ్డి, సందీప్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, బిఫోర్ అంటే ఎంతైతే వస్తుందో దానిపైన 10/100 వేస్తాము. ఆఫ్టర్ అన్నప్పుడు 10/110 వేస్తాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత వస్తుందో చూడండి. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది మా టోటల్? 4,30,000. 4,30,000.
ఇది 4,30,000. దీనిలో నుంచి లెఫ్ట్ సైడు డెబిట్ సైడు టోటల్ వేసుకొని దీనిలో Total తీసేస్తే ఎంత ma'am వస్తుందో చూస్తాం. 1,57,280 ma'am. 57 కాదమ్మా, 60 చెప్తా, 63, 65,280 ఏమో వస్తుంది చూడు. 1,65,280 ఏమో వస్తుంది కాదా? కరెక్ట్ చూడమా. 4,30,000 into 10/110 మైనస్ ఎంత వస్తుందో చూస్తాం. ఇది డెబిట్ వైపున తీసేస్తే సరిపోతుంది. 8,280 ప్లస్ ఇంతకుముందు ఉన్నవి ఎంతో కూడుకోండి. క్యాలిక్యులేటర్ పెట్టుకోరు కదా. $46, $50, $56, $60, $72, $72, $80, $90, $96, $104, $144, $145, $155, $157. ఓకే మా, 157,000 ప్లస్ 165,280 మా. $4,30,000 మైనస్ 1,65,280. అర్థమైందమ్మా? మైనస్ 2,64,000, 2,64,720 మా. 2,64,720 అంతేనమ్మా? చూడండి, ఇంకేమైనా వేరియేషన్ ఉన్నాయేమో చూడండి. ఏం లేవా ఏమ్మా? $46,000, $4,000, $6,000, $12,000, $6,000, $18,000, $8,000, ఓకే. అది తర్వాత 2,000, 2,280, మెషినరీ పైన మెషినరీ 44 మా. ఇక్కడ చూడండి మా, ఇక్కడ చూడండి, మనకు మెషినరీ 4 lakhs ఉంది కదమ్మా. ఈడ మెషినరీ 4 lakhs ఉంది కదా. దీనికి 40,000 మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చినాడు చూడండి. అప్పుడు ఎంత అవుతుంది? 4,40,000 ఇంటూ 10/100 ఎంత అయింది? అర్థమైందమ్మా? ఇప్పుడు మనకు మెషినరీ ఎంత ఉంది లెక్కలో? 4 lakhs కదా ఉండేది లెక్కలో.
కానీ లెక్కలో చూడండి ఇంకెంత ఉంది ఈడ. ఏ మెషిన్ వాజ్ 40,000 ఉందా? ఉందా లేదమ్మా? Yes, ma'am. కాబట్టి ఆడ ఎంత వస్తుంది? 44,000 వస్తుంది. కాబట్టి ఈడ ఎంత మారుతుంది మా ప్లాంట్ వచ్చి 44,000, ఒక 3,000 పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది ఇప్పుడు వచ్చిన దానికన్నా? ఈడ 4,000 తగ్గితే ఎంత అవుతుంది మా ఇప్పుడు మళ్ళా? ఆ? 1 lakh, ఈడ 1,69,280. ఇది తీసేయండి, ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. 2,60,720. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా అంబిక? 2,70,000 కింద 2,60,720 ఇంటూ 10/110, 10/110 వేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇది కమిషన్. మనకు ఆఫ్టర్ కదా అడిగిండేది, ఆఫ్టర్ కదమ్మా. కాబట్టి 2,60,720 ఇంటూ 10/110 ఈక్వల్స్ టు 23,702. 1.81 వచ్చింది, సవరించేసినాం అనమాట. ఎంత వస్తుందంటే ఇక్కడ 23,701.81 వస్తుంది. 8 హాఫ్ కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ 2 వేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా లేదమ్మా? Yes, ma'am. ఓకే. ఇప్పుడు ఈడ Yes, ma'am. మేనేజర్ కమిషన్, తర్వాత 2 నెట్ ప్రాఫిట్, ఇప్పుడు దీనిలో నుంచి ఇంకా ఎంత ఉందా దీంట్లో తీసేస్తే సరిపోతుంది, అంతే కదా. 2,60,720 మైనస్ 23,702 ఈక్వల్స్ టు 2,37,180. అర్థమైందమ్మా ఇప్పుడు? అర్థమైందా? Yes, ma'am. స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ చెప్తాను. టైం అయిపోతుంది, ఇంకా 12:06 అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఉంది క్లాస్ నాకు. ఇంకా వేయగలరా బ్యాలెన్స్ షీటు? కంప్యూటర్ క్లాస్ ఉంది మ్యామ్. కంప్యూటర్ క్లాస్ ఉంది మ్యామ్. ఓకేమ్మా, సరే అయితే మీరు ఎగ్జిట్ అయ్యండి, రేపు రిమైనింగ్ చెప్తాను. ఓకే మ్యామ్. ఓకే. ఓకే.